నల్లగొండ జిల్లా ఏమనపల్లి మండలం ఆమనగల్లో కాకతీయ నాటి కాలమున వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు సారథ్యంలో అత్యంత వైభవంగా గొప్పగా ఏర్పాట్లు చేశారు. తేదీ 23/3/2024 శనివారం ప్రారంభమైన ఈ జాతర 26/3/2024 మంగళవారం ముగుస్తుందని చైర్మన్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు, కోలాటాలు, క్యారం బోర్డు, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో 2 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటారని తెలియజేశారు. ఈరోజు 23 నుండి 26 వరకు ఇటు జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇటు జాతరకు ఇలా 6 గంటలకు ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేస్తారు. ఆటల పోటీలన్నీ ఇనాగ్రేషన్ చేసి జాతరని ప్రారంభిస్తారు. 24 ఆటల పోటీలు కబడ్డీ, నేల కబడ్డీ, మ్యాట్ కబడ్డీ, ఎడ్ల పంజాలు, కోలాటాలు మరియు చెస్సు, క్యారం బోర్డు, క్రికెట్ కూడా నడుస్తున్నాయి. ఇటు ఆటలన్నీ ప్రారంభించి రేపు ఎల్లుండి 26వ తారీఖు వరకు జరుగుతాయి. 24 నైటు కళ్యాణం 1 గంటకు స్టార్ట్ అయ్యి చాలా వైభవంగా చేయడానికి నిర్ణయించుకున్నాము. అటు జబర్దస్తి వాళ్ళు కూడా వస్తున్నారు మనల్ని అలరించడానికి. కళ్యాణం కూడా వేద పండితులతో హైదరాబాద్ నుంచి కూడా ఒక 5 పండితులను తీసుకొస్తున్నాము కళ్యాణం చాలా ఘనంగా చేయడానికి. మరియు 25 నైట్ కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. అటు ప్రోగ్రాము మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా 25 నైట్ ఉంటుంది. ఆ నైటు మనకు ఎమ్మెల్యే గారు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారు, సీతక్క గారు మరియు ఎండోమెంట్ మినిస్టర్ మన కొండా సురేఖ్ గారు కూడా మరియు దామోదర్ రెడ్డి గారు కూడా ఇటు మంత్రులంతా మనకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి భక్తులంతా ఇటు సదవకాశాన్ని వినియోగించుకొని మన జాతరని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఈ 4 రోజులు కూడా ఈ రోజు నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. మరియు 25 నాడు కూడా ఉదయం 10 నుంచి నైటు 6 గంటల వరకు మినిమం 6:30 వరకు కూడా అన్నదానాలు ఎంతమంది వచ్చినా పెట్టడానికి మా కమిటీ సిద్ధంగా ఉన్నది. మాకు అన్నదానానికి సహకరించిన దాతలకు కూడా మనకు కబడ్డీ పోటీలకు మరి ప్రైజ్ మనీకి మాకు సహకరించిన దాతలందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఈ 4 రోజులు మా చైర్మన్ కానీ ఇక్కడ మెంబర్లకు కానీ దేవాలయానికి అందరూ సహకరించాలి. ఇది చాలా పురాతనమైన దేవాలయం, ఇది చాలా విశిష్టమైన దేవాలయం, కాకతీయుల నడిచిన దేవాలయం. ఇది ఇక్కడ అగ్నిగుండాలు జరుగుతాయి. పడమర ద్వారా ఉన్న దేవాలయంలో చాలా కొద్ది దేవాలయం ఇది ఒకటి. ఆమన్గల్ గ్రామంలోనే నిర్వహించేటట్టు పార్వతీ రామలింగేశ్వర జాతరకు వస్తున్నట్టు మహాభక్తులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా చైర్మన్ గారిని మేము ఊరు మొత్తం ఏకకంఠంతో ఎన్నుకున్నాం, వెంకటేశ్వర్లు చైర్మన్ గారిని. అదేవిధంగా ఆయన మాకు వచ్చిన ప్రోద్బలం ఎంత అంటే ఎడ్ల పందాలు కానీ, కోలాటాలు కానీ, క్యారం బోర్డు కానీ, నెక్స్ట్ కబడ్డీలోనే 2 గేమ్స్, 2 స్టేట్ల గేమ్స్, తర్వాత నేల కబడ్డీ, మ్యాట్ కబడ్డీ, ఇవన్నిటికీ ప్రోత్సహించినటువంటి మా చైర్మన్ గారికి, వెంకటేశ్వర గారికి మా ఊరు తరపున హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా 3 రోజులు అన్నదానం. ఆ అన్నదానం కూడా ఎట్లా అంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మంచి ప్రోగ్రాం అది. ఆ దాతలు కూడా మాకు ముందుకొచ్చారు. అది మా చైర్మన్ గారు ప్రోత్సాహం ద్వారా.
तं नमामि। हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव। सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम्। सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम्। वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्। अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम्। अकालमृत्यु परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम्। हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्म